నమస్తే అండి. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి హోమ్ సిక్ హాలిడేస్ మీద వచ్చిందని మీ అందరికీ చెప్పాను లాస్ట్ వ్లాగ్‌లో. ఇక తను వెళ్తుందనమాట. 1 వీక్ అయింది ఆల్రెడీ. తను వచ్చి కూడా వారం అయింది కదా! నేను వీడియో పోస్ట్ చేసి తను వెళ్ళి కూడా ఒక వారం అయిద్ది. అంటే నేను వీడియో పోస్ట్ చేసేసరికి వారం అయిద్దిలేండి తను వెళ్ళి కూడా. చాలా లేట్ అవుతున్నాయి వీడియోసు. నా కళ్ళు కొంచెం తేడా వచ్చినాయి. తేడా అంటే కొంచెం కళ్ళు లైట్ పడినా ఏదన్నా స్క్రీన్ చూస్తున్నా కొంచెం నొప్పిగా అనిపిస్తున్నాయి. అందుకే వీడియో ఎడిటింగ్ చేయాలన్నా కొంచెం కష్టం అవుతుందన్నమాట. అందుకే లేట్ అవుతుంది. ఇంకా తను ముందు రోజు వెళ్ళి రిలయన్స్కి వెళ్ళారు. ఈయనను మా పాప వెళ్ళి తనకు కావాల్సినవి తెచ్చుకుంది. బిస్కెట్స్ అలాగే ఇంకేదో మూంగ్ దాల్ అవన్నీ తెచ్చుకుంది. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా పెడదామని తీసుకొచ్చాము. ఇంట్లో కూడా అయిపోయినాయిలేండి జీడిపప్పు. ఇంకా ఒక 1/2 కేజీ ఇంట్లోకి తనకు 1/2 కేజీ కిస్మిస్, ఒక 1/2 కేజీ జీడిపప్పు, ఇంట్లో ఎండు ఖర్జూరం అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ ముందు రోజు ప్యాక్ చేసి పెట్టుకుంది. ఇంక ఇవి మాత్రం బ్యాగ్లో ఆ రోజు మాత్రం సర్దుతున్నారు. ఎందుకంటే కొంచెం వెళ్ళడానికి కూడా మనం 1 వీక్ అలా వెళ్ళవండి. ఈసారి కొంచెం టైం పట్టిద్ది, ఒక 3 వీక్స్ పట్టిద్ది. అందుకే ఎక్కువ స్నాక్స్ అయ్యి తీసుకొచ్చారు ఈయన. ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను. టిఫిన్ ఏం చేయలేదు ఆ రోజు. ఇగో దొండకాయ ఫ్రై చేద్దామని వేసేసాను. అలానే పక్కన పాలు కాగుతున్నాయి. ఇంకా కాఫీ కూడా తాగలేదులేండి. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం పప్పు చేద్దామని, టమాటా పప్పు బాగుంటుంది కదా ఫ్రై అని. ఇంకా వంట అంతా అయిపోయింది. తను కూడా రెడీ అయ్యి వచ్చేసింది అనమాట. మామూలుగా అయితే మండే పంపించిద్దాం అనుకున్నాము. ఎందుకంటే సండే అంటే పోనీలే వాళ్ళంతా టైం ఉంటుంది కానీ ఎవరు రాను అనుకున్నాము. రూమ్మేట్స్ అంటే కాలేజీలో చాలామంది ఉంటారులేండి. రూమ్లో ఎవరు ఉండరు, ఒకటే పడుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా అనుకున్నాము. కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది, రూమ్మేట్స్కి. ఎవరో ఇద్దరు వస్తున్నావు అని చెప్పారనమాట. పర్వాలేదు మమ్మీ నేను వెళ్తాను అంది తను కూడా. ఇంకా రెడీ వచ్చేసింది అనమాట. పర్వాలేదు సార్ వెళ్ళమ్మా అని అన్నాము. ఇంకా భోజనం పెట్టేస్తున్నాను తనకి. కొంచెం అంటే ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతున్నట్టుందండి. టైం కూడా నాకు గుర్తులేదు. అలా అవుతుంది. ఇంకా భోజనం పెట్టేస్తున్నాను తనకి. డైరెక్ట్ టిఫిన్ కూడా ఏం లేదు ఈరోజు. ఇక భోజనం పెట్టేసి ఇంకా జడ కూడా వేస్తున్నాను. అంటే ఎప్పుడో పెడతానులేండి, వీడియో కోసమే. నేనేం అలా భోజనం పెట్టడం అలా ఏం లేదు. ఎప్పటి నుంచైనా వాళ్ళకి ఏదైనా వర్క్ ఎక్కువ ఉంది అన్నప్పుడు గబాలన కొంచెం పెట్టేస్తాను, తినేస్తారు టైంకి. అలా అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా అలా ఒకరోజు వాళ్ళే పెట్టమని అడుగుతారు, లేదంటే ఒకరోజు నేనే పెట్టేస్తూ ఉంటాను, తినిపించేస్తాను, పని అయిపోద్ది కదా అని. ఇంకా జడ వేసుకొని బయలుదేరటమేనండి. కొంచెం దూరం కదా ఇక్కడ నుంచి. ఇక దగ్గర ఒక 2 గంటలు పడుతుందన్నమాట. సరే ఈయనన్నారు ఎటు వదిలిపెట్టొస్తానులే, కొంచెం తొందరగా వెళ్ళొస్తాను అంటే తొందరగానే రెడీ అయ్యాము. పిల్లల్ని రెడీ చేశాను అనమాట, పాపని. మా అమ్మాయి ఏంటంది, ఈరోజు జుట్టు మొత్తం ఊడగొట్టేస్తావు మమ్మీ, అదే పనిగా దూతున్నావు అంది. ఇంకా అయిపోయింది, తను రెడీ అయిపోయింది, బయలుదేరారనమాట. ఈసారి కొంచెం టైమే పట్టిద్దిలేండి, ఎక్కువ 3 వీక్స్ వెళ్ళడానికి టైం పట్టిద్ది. అందుకే కొంచెం ఎక్కువ స్నాక్స్ అవన్నీ కొనిపెట్టాము. కొంచెం హెల్తీగా ఉండడానికి జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ కూడా పెట్టాము. మనం తిండి తింటున్నాం కానీ వాటిలో ఏం బలం ఉంటుందండి. ఇవన్నీ కొంచెం తింటుంటేనే పిల్లలు దూరంగా ఉన్న మనకు భయం లేకుండా ఉంటుంది. లేదంటే సిక్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఈ జీడిపప్పు, కిస్మిస్ ఇంకా అన్నీ కొంచెం డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉండాలి పిల్లలకి. వీళ్ళు తింటారులేండి, మారం చేయరు. మాకు వద్దని డ్రై ఫ్రూట్స్ బాగా ఇష్టంగా తింటారు. ఇంకా బైక్ తీస్తున్నారనమాట కింద అయినా. ఇక్కడ నుంచి బస్ స్టాండ్లో పార్క్ చేసేసి బండి తర్వాత మళ్ళీ మియాపూర్ దాకా బస్కి వెళ్తారు. అక్కడి నుంచి మియాపూర్ నుంచి మెట్రో స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి వెళ్తారనమాట కాలేజీకి. అక్కడి నుంచి ఒక 30 గంట అలా వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం టైం టేకింగ్ లేండి, ఎందుకంటే కొంచెం మనకి బడ్జెట్లో ఉందని. అలాగే ఆ క్యాంపస్ కూడా బాగుంది బైపీసీకి, అందుకే అక్కడ తీసుకున్నాము. ఇంకా మా అమ్మాయికి ఆ రోజు వెళ్ళాలనే లేదు, మాకు పంపించాలనే లేదు. కాకపోతే ఏంటంటే స్టడీ ముఖ్యం కదా మనం. తను కూడా కొంచెం డల్గానే ఉంది వెళ్తున్నానని. కానీ స్టడీ ఇంపార్టెంట్ కదండి. ఆ రోజు కూడా క్లాస్ ఉంది, తను వెళ్ళాక ఆల్రెడీ క్లాస్కి కూడా వెళ్ళిందంట, నాతో చెప్పింది.
వాళ్ళు వెళ్ళేసరికి 2 ఏమైందండి కాలేజీకి వెళ్ళేసరికి. ఇక వెంటనే క్లాస్కి కూడా వెళ్ళిపోయింది. మరుసటి రోజు నాకు ఫోన్ చేసింది, కొంచెం హోమ్ సిక్గా ఉంది మమ్మీ అని. పర్వాలేదులేమ్మా అంటే తను కూడా అంది, ఏం పర్వాలేదులే మమ్మీ, ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారులే ఈరోజు మండే కదా అని చెప్పింది నాతో. ఇంకా ఇది నెక్స్ట్ రోజు అనమాట, అంటే మండే మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ స్నానం అయి చేసి దేవుడికి కొంచెం అగరబత్తులు పువ్వులు అవి పెట్టేసి ఇంకా టిఫిన్ అవి చేసేసి ఫస్ట్ బెడ్రూమ్లు అవి క్లీన్ చేశాను. శ్రావణ మాసం వస్తుంది కదా, బెడ్రూమ్స్ 2 క్లీన్ చేసేసి హాల్ మాత్రం భోంచేసాక పెట్టవచ్చులే అని. ఇంకా మా అమ్మాయి కూడా ఉంది, ఆ రోజు మండే హాలిడే ఇచ్చారు, ఫెస్టివల్ హాలిడే, బోనాలది గవర్నమెంట్ హాలిడే. తను కూడా ఇంట్లోనే ఉంది, కొద్దిగా హెల్ప్ చేస్తుందని 3 పెట్టేశాను అనమాట. మామూలుగా నేను ఒక్కదాన్ని అయితే బెడ్రూమ్స్ ఒకరోజు, అలానే హాలు కిచెన్ ఇంకొక రోజు, అలా 3 రోజులు పెట్టేస్తాను అనమాట. కాకపోతే కొంచెం తను హెల్ప్ చేసిద్ది, అలాగే కొత్త ఇల్లే కాబట్టి పెద్దగా ఏమి ఉండదులేండి. ఇంకా చూసారా, ఆల్రెడీ బెడ్రూమ్స్ అన్నీ దులిపేశాను, 2 ఒకసారి క్లీన్ చేసేసాను కూడా. ఇంకా హాల్ అనమాట. ఇవన్నీ ఏం లేదులేండి, జస్ట్ డస్ట్ పడింది అంతే, బూజు కూడా ఏం లేదు. డస్ట్ మొత్తం తుడిచేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేశాను. చూసారా, కొంచెం స్టైల్ మార్చాను. ఇంక ఈ బౌల్స్ ఉన్నాయి చూడండి, ఇవి శుభ్రంగా అంటే తుడిచేసి పెట్టాను, అంటే వాడడం కాదు, ఎప్పుడన్నా ఒకసారి వాడుకునేటప్పుడు క్లీన్ చేసుకోవచ్చులే వాష్ చేసుకొని అని. ఇంకా క్లాత్తో తుడిచేసి పెట్టేస్తానమాట. మళ్ళీ ఎప్పుడన్నా మనకి పాయసం స్వీట్స్ అలా తిన్నప్పుడు వాడతాను, అప్పుడు ఒకసారి కడిగి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా రోజు నైటీ మీద ఉన్నానులేండి, ఎక్కువ మన నైటీతోనే ఉంటాను. ఇలాంటి పనులు తొందరగా చేయగలుగుతాం, శారీ లేదా డ్రెస్ అంటే కొంచెం కష్టం అయిపోద్ది. నైటీ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఇంకా అయిపోయింది. ఆ రూమ్ పైన షెల్ఫ్లో పేపర్ అవి మార్చేసాను, వేరే పేపర్ వేసాను. ఇంకా నేను కొన్ని తుడిసాను, మా అమ్మాయి వచ్చి నేను తుడుస్తానంది. లేదమ్మా నువ్వు సర్దు అంటే, లేదు మమ్మీ నువ్వే సర్దుకో, నీ సర్దితే నచ్చదు కదా అని. ఇంకా తను పొడి బట్ట తీసుకొని అన్నీ తుడుస్తూ ఉందన్నమాట. హోంవర్క్లు కూడా ఉంటాయిలండి, అప్పుడు దాకా హోంవర్క్ చేసుకొని తర్వాత భోంచేసి మొదలు పెట్టాము. ఇంకా చాలా ఉన్నాయి. సరేలమ్మ కొంచెం సేపు చేయి, నాకు ఈవినింగ్ చేసుకుందాను కానీ మళ్ళీ హోంవర్క్స్ అంటే ఆపేసింది. ఇద్దరు హెల్ప్ చేస్తారులేండి, కాదు అనరు కానీ. చూసారా, ఇదంతా కూడా సర్దేశాను. ఇక్కడున్న ఫ్లవర్ వాజులు ఇటు పక్కన పెట్టాను అనమాట. అంతకుముందు మన టీవీ దగ్గర ఉండేవి, ఇప్పుడేమో ఇటు పక్క పెట్టేశాను. చూసారా, ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. మరీ అంత గందరగోళంగా లేదులేండి, ఆల్రెడీ ఒకసారి ఊడ్చేసాను. ఎందుకంటే డస్ట్ అంతా పడిన తర్వాత ఒకసారి ఊడిస్తే మళ్ళీ మనం చక్కగా రెండోసారి బౌల్స్ అయ్యి తుడుచుకున్నప్పుడు మళ్ళీ ఆ డస్ట్ అంతా పడకుండా ఉంటుందని. ఇంకా కిచెన్ ఉంది. కిచెన్ అంటే కొద్దిగా భయం వేస్తుందండి నాకు పెట్టడానికి, ఎవరన్నా హెల్ప్ చేస్తేనే పెడతాను కిచెను. మా వారన్నారు ఈరోజు ఇవన్నీ కానిచ్చేసాయి, బుధవారం మళ్ళీ నేను ఉంటాను కదా డ్యూటీకి వెళ్ళకుండా, మార్నింగ్ డ్యూటీకి వెళ్ళకుండా, ఆ రోజుని హెల్ప్ చేస్తాలే అన్నారు. ఇంక బుధవారం పెట్టాలి. ఈ ఫ్లవర్ వాజులు కూడా కొంచెం ఇటు పక్క పెట్టేశాను. ఇవాళ ఈ బెడ్రూమ్ మాత్రం ఊడ్చేసి బెడ్షీట్ కొంచెం మంచిగా వేయాలి. ముందు రోజే వేశాను బెడ్షీట్ కూడా, డస్ట్ కూడా పడలేదులే అని అలానే ఉంచేశారనమాట. మనం ఎటు మన 4 రోజుల తర్వాత మారుస్తాంలే అని. ఫ్లవర్ వాజులు ఈ టీవీ పక్కన బాగున్నాయి అనిపించింది నాకు, అందుకే ఇక్కడ పెట్టేశాను. ఇవి బట్టలు కూడా తీసేసాను, ఎందుకంటే వర్షం వచ్చేలా ఉందండి బయట. కానీ వర్షం రాలేదులేండి, కానీ ఎందుకో ఒకసారి తడిసిపోయినంటే మళ్ళీ ఎక్కడ ఆరేస్తాం వాటిని అని తీసి పక్కన పెట్టేశాను. ఏదన్నా కొంచెం మనకి చేసి ఓపిక కొంచెం తగ్గిందన్నప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు కూర్చోండి, పర్వాలేదు. ఎప్పుడూ ఉండేదే కదా మనకి ఆడవాళ్ళకి పని. ఇంకా నేనేంటంటే మధ్యలో ఒక 5 నిమిషాలు కూర్చుందాంలే అన్నట్టు మొదలుపెట్టాను. సో ఎలాగో కూర్చుంటున్నాం కదా, ఈ బట్టలు కూడా తీసుకొచ్చేయమ్మా మడతేస్తాను అంటే తను సోఫాలో వేసింది. ఇంకా వాటిని అన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. ఎటు 2 పనులు అయిపోతాయి, కూర్చున్నట్టు ఉంటుంది, అలానే మడత పెట్టినట్టు ఉంటుంది. మీరు ఒక్కరే ఉంటే మాత్రం ఈ బూజు పనులు కొంచెం సాంగ్స్ వెంట పెట్టుకోండి, ఎందుకంటే మనకి అదే పనిగా చేస్తూ ఉంటే విసుగొస్తూ ఉంటుంది. కొంచెం మనకి ఇష్టమైన పాటలు అలాంటివి పెట్టుకొని చూస్తే
మా ఆయనకి పని చేసినట్టు కూడా తెలీదు. ఇంకా అందుకే నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం కంపల్సరీ సాంగ్స్ పెట్టుకొని పాటలు వింటూ పని చేసుకుంటానన్నమాట. ఇష్టమైన పాటలు వింటే మనకి మనం పని చేసామన్నట్టే ఉండదు. ఇంకేంటండి, మీరు శ్రావణ మాసం క్లీనింగ్ అయిపోయిందా? మీలో ఎంతమందికి? కంపల్సరీ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి నాకు. ఇంక ఈ బట్టలన్నీ కూడా మడత పెట్టేస్తే ఇంకా మళ్ళీ పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. నాకు అన్ని పనులు వచ్చుతాయి కానండి, కాకపోతే ఈ బట్టలు మడతేయడం అనేది పెద్ద టాస్క్లా అనిపిస్తుంది నాకు. అంతకుముందు పెళ్ళి కాకముందు ఇంట్రెస్టింగ్గా మడతేసేదాన్ని. పెళ్ళైన తర్వాత ఏమైందో ఏమో, ఈ బట్టలు మడత పెట్టాలంటే కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు. అని అలా ఉంచలేం కదా. మనం ఒకరోజు బద్దకించి బట్టలన్నీ అలా వేసేస్తే ఇంకా వాటిని తర్వాత రోజు ఇంకొక మోపయిద్ది అనమాట. వాటిని మడత పెట్టుకునే కన్నా ఏ రోజుకు ఆ రోజు బట్టలు మడత వేసుకొని పక్కన పెట్టేస్తే వాటి పని అయిపోద్ది కదనేది నా కాన్సెప్ట్ అనమాట. పెళ్ళి కాకముందు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉండేది, బట్టలు మడతేయడం. అలానే గిన్నెలు మాత్రం వెళ్ళేదాన్ని కాదండి. గిన్నెలు తోవడం అంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా నాయనమ్మ ఉండేది, తోవేదనమాట. నేను షెల్ఫ్లు సర్దడం, ఈ గ్లాసు బాగాలేదు, ఈ గిన్నె అక్కడ పెడితే బాగుంటుంది అని అనిపించేది చిన్నప్పుడు. ఇంకా ఇంటిని సర్దేదాన్ని, గిన్నెల జోలికి మాత్రం అస్సలు వెళ్ళేదాన్ని కాదు చిన్నప్పుడు. ఇంకా మా పిల్లలు కూడా మడతారండి, ఇంకేదైనా పనులు చేస్తారు కానీ బట్టలు మడతాయమంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకి కూడా. నువ్వేదన్నా చెప్పు మమ్మీ, కానీ బట్టలు మడత మాత్రం అడక్కు అంటారు. నేను చెప్పలేండి, ఇంక అందుకే నా పని నేను చేసేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మధ్యలో ఎవరన్నా ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళతో బాతాకాని కొట్టుకుంటా పని చేసుకుంటూ ఉంటాను. పని ఫోనే అనమాట. ఇంకా అదిగాక శ్రావణ మాసం అంటే మనకి పూజలు, పునస్కారాలు, షాపింగ్లు, కొత్త చీరలు, అబ్బబ్బబ్బా భలే ఉంటుంది చూడడానికి మాత్రం కన్నులు పండుగగా. చూడాలి నేను మాత్రం ఎంత ఇదిగా చేసుకుంటాను అనేది నాకే డౌటు. అంటే ఒక వారం చేసుకుంటానండి. అంటే ఆ రోజు కొంచెం అమ్మవారికి చీర పెట్టుకుంటాను, నాకున్నంతలో చీర తెచ్చుకుంటాను. అలానే కొంచెం మంచిగానే డెకరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎప్పుడు చేసుకుంటానండి, అంటే అమ్మవారికి ఒక్కసారి మాత్రం చీర కట్టించాను. నాకు అంత హైట్ అయితే రాలేదు, చిన్నగా పెట్టుకున్నాను అనమాట. పర్వాలేదు, నాకు బాగా అనిపించింది చీర కట్టుకున్నాక. అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్తో కట్టాను అనమాట సింపుల్గా. ఈసారి చూడాలి ఎంత మాత్రం చేయగలుగుతానా లేదా అని. మీలో ఎంతమంది షాపింగ్ కంప్లీట్ అయిందండి? బాగా చేసుకుంటారు మీ అందరూ? లాస్ట్ ఇయర్ మాత్రం నేను అమ్మవారి పటం తెచ్చుకున్నాను. అమ్మవారి అంతకుముందు రూపం ఉంది, ప్లస్ ఏమో అమ్మవారి రూపంతో చేస్తారు కదా, అది కూడా ఉంది. పోయినసారి లాస్ట్ ఇయర్ మాత్రం అమ్మవారి ఫోటో కూడా తెచ్చుకొని దానికే మంచిగా అలంకారం అవి చేసి ఒక 4-5 రకాల ప్రసాదాలు అవి చేశానన్నమాట. ఈసారి ఎలా చేసుకుంటాననేది చూడాలి. మధ్యలో ఊరెళ్ళొచ్చే పని ఒకటి ఉందండి. శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఒక 4 రోజులకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకేంటండి సంగతులు? చూడండి, ఈ బట్టలన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. మడత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను, తర్వాత సర్దుకుంటాను వాటిని. చూసారా, ఇంకా ఆల్మోస్ట్ పని అయిపోయింది. నైట్ అనమాట. ఇక అవంతా చూపించలేదు. ఇల్లు కూడా అంతా క్లీన్ చేశాను, గిన్నెలు క్లీన్ చేశాను, ఇల్లు కూడా మాప్ పెట్టేశాను. కిచెన్లో వంట కూడా ముద్దపప్పు వేసాను ఆ రోజు. గిన్నెల పని కూడా అయిపోయింది చక్కగా. పని అంతా కూడా అయిపోయిందిలేండి, నీట్గా ఉంది. తడి బట్ట పెట్టేస్తాను ఇల్లంతా కూడా. ఇంకా మా అమ్మాయి ఒకసారి స్నానం చేసి ఇంకా మిగతా వర్క్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటుంది. మళ్ళీ మరుసటి స్కూల్ ఉంటుంది కదా తెల్లారితే. ఈ ప్లేట్స్ ఇక్కడ పెట్టాను నేను, మొన్న ప్రయోగం చేసిన ప్లేట్స్. బాగుంది కానీ చూడడానికి కూడా. ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ, బెడ్షీట్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇల్లంతా కూడా నీట్గా. ఫ్లవర్ వాజులు అక్కడ పెట్టినాక చాలా బాగా అనిపించింది నాకు కూడా.
చాలా అందంగా అనిపించినాయి. నాకు ఈ ఫ్లవర్ వాజులు పిచ్చి ఏంటోనండి, ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయేమో వెతుక్కుంటూ ఉంటాను. ఇంకా తర్వాత మా అమ్మాయి హోంవర్క్ చేసుకుంటుంది కదా, ఈ బెడ్రూమ్ కూడా కొంచెం మేకోవర్ చేయాలి. అంటే ఇంకా నీట్గా సర్ది అలానే కొంచెం కర్టెన్స్ కూడా వేయాల్సిన పని ఉంది. కొంచెం మేకోవర్ చేద్దాం, మంచిగా నీట్గా లుక్గా అనిపిస్తుంది. చేస్తాను కంపల్సరీ. కొంచెం ఇంకా బాగా సర్దాలి అనిపించింది నాకు. ఇది బెడ్రూమ్లో అనిపించట్లేదు, ఒక్కొక్కసారి స్టోర్ రూమ్లో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. కానీ కంపల్సరీ మేకోవర్ చేస్తాను. అంటే మేకోవర్ అంటే ఊహించుకోకండి, ఇంకొంచెం లుక్గా కనిపించేలాగా చేస్తానన్నమాట. చూడండి, ఈ బెడ్షీట్ అవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. నేను పక్కన స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ పని అంతా అయిపోయేసరికి నాకు 9 అయిందండి. అప్పుడు టైము 9 అయింది. మార్నింగ్ నేను 9కి మొదలు పెట్టా, కరెక్ట్గా 9కి మొదలు పెడితే మళ్ళీ నైట్ 9 అయిందనమాట. నీళ్ళు కూడా పెట్టేశాను హీటర్లో. చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇల్లు. ఇలా చక్కగా నీట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా. ఇదేనండి ఇవాల్టి వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి.